దేశంలో ఎన్ని కఠిన చట్టాలు అమలవుతున్నా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. కలకత్తాలో వైద్యురాలిపై అత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బేటీ బచావో బేటీ పడావో అంటూ పాలకులు స్పీచ్లు ఇస్తున్నారని, కానీ బతికే స్వేచ్ఛ కూడా కల్పించలేదని స్థితిలో ఉన్నారని విమర్శించారు. తాను ఎంపీగా ఇక్కడికి రాలేదని, ఓ వైద్యురాలిగా తన కుటుంబంలో ఒకరిని కోల్పోయిన బాధలో ఇక్కడికి వచ్చానని కావ్య తెలిపారు. ఈ ఘటనకు కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంట్ సెషన్లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని కడియం కావ్య అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసన తెలియజేశారు. క్లోజ్డ్ ప్రెమిసెస్ అది. ఆ ప్రెమిసెస్ లో మనకి సీసీటీవీలు ఉంటాయి, మనకి పేషెంట్ అడ్రస్ ఉంటుంది, ఎవరెవరు ఆ ప్రెమిసెస్లో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పటివరకు రాలేదు అంటే దట్ ఈస్ వెరీ సాడ్. ఫస్ట్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్, దెన్ ఎ డాక్టర్, దెన్ ఎ పొలిటీషియన్. సో ఐ రియలీ ఫీల్ బ్యాడ్. ఇంత స్ట్రింజెంట్ యాక్షన్ ఉండాలి, రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ ఉండాలి, మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, నిర్భయ యాక్ట్ ఉంది, ఇన్ని ఉన్నా కూడా డాక్టర్స్కి మామూలుగానే అసాల్ట్స్ ఉంటాయి. అట్లాంటిది ఉమెన్ డాక్టర్స్కి ఇంత చదివి బేటీ పడావో బేటీ బచావో, మొన్న ప్రోగ్రెస్ ఉమెన్ ప్రోగ్రెస్ బట్టి ఉంటుందని, ప్రోగ్రెస్ సంగతి పక్కన పెడితే బతకనిస్తలేరు. సో నేను ఒక పార్లమెంటేరియన్గా, ఒక ఉమెన్ లీడర్గా డెఫినెట్గా ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్. నేను మొన్న నా మేడెన్ స్పీచ్లో కూడా ఐ మెన్షన్డ్ అబౌట్ సోయి కూడా చాలా మందికి ఉండదు. అంత మురికిలో, అంత కష్టములో, అంత ఆపదలో ఆదుకునేటువంటి డాక్టర్ల పట్ల ఇవాళ ఇట్లాంటి అమానుష చర్య ఇది సమాజానికి మంచిది కాదు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా పార్టీలతో సంబంధం లేదు దీనికి. ఒక అధికారం ఉండొచ్చు, ఒకరు పోవచ్చు, కానీ వీటి పట్ల మళ్ళీ రియాక్టర్ కాకుండా తీవ్రమైన చర్యలు చేపట్టేటట్టు ఉందని చెప్పి నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ఇవాళ కామాంధులుగా ఇంత దుర్మార్గులు అంటే